బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు, ఇప్పుడు మీ లోపల ఒకే ఒక సంకల్పం ఉండాలి. అదేంటి అంటే, నేను బాప్ సమానంగా అయి విశ్వ పరివర్తన కార్యం చేయాలి అని. బాప్ యొక్క విశ్వము ముందు, బాపుని విశ్వం ముందు, బేహద్ విశ్వం ముందు ప్రత్యక్షం చేయాలి అని. కనుక ఏదైతే సమయం ఇప్పుడు గడుస్తూ ఉందో అది కేవలం సంపాదనకి సంబంధించినది. అందుకని తమ యొక్క ప్రతి సంకల్పము పైన అటెన్షన్ ఇచ్చుకోండి. సంకల్పాల యొక్క స్పీడును తక్కువ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే సమయం పూర్తిగా ఇప్పుడు చాలా కొద్దిగానే మిగిలి ఉంది. చాలా ఉంది అని మాత్రం ఆలోచించుకోకండి. ఏమైనా కూడా మీరు నిశ్చింత చక్రవర్తులుగా కండి. పరివర్తన ఏమీ కనిపించటం లేదని ఆలోచించకండి. పరివర్తన ఒక్క దెబ్బతోటి అయిపోతుంది. పరివర్తన సంవత్సరాలు ఏం పట్టదు. అందుకని ప్రియమైనటువంటి బాప్ మనం పైన దయని చూపిస్తున్నారు. అంటే దయాసాగరుడైన తండ్రి, సర్వ ఆత్మలకు తండ్రి కనుక చిరకాలం పరివర్తన కాలాన్ని పెంచి పిల్లల్ని దుఃఖపెట్టరు. పిల్లలు దుఃఖపడుతుంటే చూడనూ లేరు. అందుకని ఈ పరివర్తన కార్యం అకస్మాత్తుగా, ఆశ్చర్యజనకంగా, అద్భుతమైన రీతిలో జరుగుతూ ఉంటుంది. కనుక ఆత్మలు ఈ సమయంలో చాలా దీర్ఘకాలికంగా చాలా దుఃఖాన్ని అనుభవించారు. కానీ ఇప్పుడు అంత కాలము మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా కొద్ది సమయంలోనే పరివర్తన జరిగేది ఉంది. సమయము కేవలం 108 మంది రత్నాల కోసమే ఆగి ఉంది. ఆ మాల తయారవ్వటంతో, అనగా విజయ రత్నాలు తమ సీట్లో తాము సెట్ అవ్వటంతో పరివర్తన కార్యం స్టార్ట్ అయిపోతుంది. ఏదైతే పిల్లలు సమయాన్ని చూస్తూ పురుషార్థం చేస్తూ ఉంటారో వారి యొక్క నెంబరు వెనుక పడిపోతూ ఉంటుంది. బాప్ అందుకే వార్నింగ్ ఇస్తున్నారు అనుకోండి, ప్రేమగా చెప్తున్నారు అనుకోండి. ఇప్పుడిప్పుడే సంపూర్ణంగా కావాలి అని సంకల్పం చేయండి. అనగా తమ యొక్క మనసు, బుద్ధిని ప్రపంచం నుండి బయటికి తీయండి. అన్యదా పిల్లలైనా మీకు ముందుగానే నేను చెప్తూ ఉన్నా, అంతిమ గడియ ఎలా వస్తుంది అంటే ఏ విధంగా విముక్తి జరుగుతుందో అలాగా. అనగా తమ యొక్క బుద్ధిని పాత ప్రపంచం నుండి తొలగించి ముందుకు తీసుకొని వెళ్ళండి. మీ యొక్క కార్యము, మీ యొక్క సంపర్కంలోకి వచ్చే ఆత్మలను సంపన్నంగా చేయటమే. మీ యొక్క ఇల్లు, అనగా ఆత్మలకి ఇల్లు, పరంధామానికి వెళ్ళే కార్యక్రమం బాపు స్వయంగా చేస్తూ ఉన్నారు. కానీ మీరు చేయాల్సింది ఏమిటి అనగా, బాపు బేహద్ తండ్రి మీకు ఇక్కడ
సహయోగం చేస్తూ ఉన్నారు. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. బాప్ అయితే మీ డ్యూటీని చేయరు కదా. మీకు అనేక రకాల ఉపాయాలను కూడా చెప్తూ ఉన్నారు పురుషార్థం చేయటానికి. సేవ కోసం ఉపాయాలు చెప్తూ ఉన్నారు. వాటిని అమల్లోకి తీసుకొని రండి. చెప్పటంలోనూ ఆలోచించటంలోనూ ఉండిపోకుండా చేయటంలో కూడా రండి. అందుకే బాప్ ప్రతి ఒక్క డైరెక్షన్ను ఫాలో చేస్తూ దానిపైన అటెన్షన్ ఇస్తూ ప్రాక్టికల్లోకి తీసుకొని వచ్చుకుంటూ అనుభవం పొందండి. చెక్ చేసుకోండి, నేను ఎంత పర్సెంట్ బిజీగా అయ్యాను అని. చెకింగ్తో పాటు చేంజింగ్ కూడా తప్పకుండా ఉండాలి. ఆలోచించటమే కాదు, ఆచరణ కూడా బాపు చూడాలి అనుకుంటూ ఉన్నారు. బాపు పిల్లలతో పాటు ప్రాక్టికల్గా ఉన్నారు కనుక మీరు చేసేది కనపడుతూనే ఉంటుంది. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పటి వరకు బాపు మీకు ఇచ్చినటువంటి పాలనను రిటర్న్ ఇస్తూ ఉండండి. అదే మీ యొక్క పురుషార్థం కూడా. బాపు యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు. అచ్చా, పరం శాంతి. బేహద్ కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।